హలో ఫ్రెండ్స్, స్టార్టప్ ఇండియా పల్స్లోకి మళ్ళీ వచ్చేసాం. ఈరోజు మనం కొత్త స్టార్టప్ని చర్చించుకోబోయే ముందు ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. మీలో ఎంతమంది మీ ఇంట్లో చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా ప్రతిసారి కొత్త షూస్ వీళ్ళ కాళ్ళు సైజు పెరుగుతున్నాయి, కొత్తవి కొనాలి అని చెప్పేసి ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు. ప్రతిసారి అదొక ఛాలెంజ్ లాగా, అరే మళ్ళీ కొత్తవి కొనుక్కోవాలి. లేదంటే స్కూల్కి వెళ్ళే టైంలో పిల్లల షూస్ చెప్పులు టైట్ అవ్వడం, ఇన్ఫ్యాక్ట్ ఆ టైట్ అవ్వడం వల్ల షూకి హోల్స్ పడి ఒక వేలు బయటికి రావడం, లేదంటే లూజ్ షూ అవ్వడం, ఇట్లాంటి ప్రతి ఒక్కళ్ళకి మన నిజ జీవితంలో కూడా మన చిన్నతనంలో కూడా ఇటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేసే ఉంటాం. ఈ ఛాలెంజెస్ని అడ్రస్ చేస్తూ ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో వచ్చిన కంపెనీయే అరెటో. సత్యజిత్ మిట్టల్ ఫ్రమ్ పూణే ఈ సమస్యని అడ్రస్ చేస్తూ హీ కేమ్ విత్ వెరీ న్యూ ఐడియా. సూపర్ గ్రోస్, ఇవి ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసం మాత్రమే తయారు చేసిన ఈ షూ ఫుట్వేర్ సెక్టర్లో ఒక రెవల్యూషనైజ్ చిల్డ్రన్ ఫుట్వేర్ ఇండస్ట్రీ. ప్లస్ అదే కాకుండా పేటెంటెడ్ టెక్నాలజీ, సో దట్ ఏంటంటే మన ఇట్ అలోస్ షూస్ టు గ్రో విత్ ద చైల్డ్. అంటే మన చిన్నపిల్లలు పెరుగుతూ ఉంటే వారి ఎదుగుదలతో పాటు ఈ షూ కూడా పెరుగుతుందన్నమాట సైజు. సో ఈ ప్రోడక్ట్ ఫీచర్స్ ఏంటి అంటే సూపర్ గ్రూవ్స్, ఆర్గానిక్ షూ సైజ్ ఎక్స్పాన్షన్, ఒక యూనిక్ ఫిట్, ప్లస్ అరెటో స్క్వీజీ ఫోమ్ ట్రేడ్ మార్క్. సో ఎక్సెప్షనల్ కంఫర్ట్ అండ్ ప్యాడింగ్ ఉంటుంది ఈ షూలో. ప్లస్ అదేవిధంగా ఇట్ ఈజ్ స్ట్రెచబుల్ అండ్ డ్యూరబుల్ ఫ్యాబ్రిక్ ఫర్ గ్రోత్ ఫిట్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బేర్ ఫుట్ టెక్నాలజీలో ఒక హోలిస్టిక్ గ్రోత్, సెన్సరీ డెవలప్మెంట్ ఫర్ చిల్డ్రన్ అని చెప్పేసి. సో ప్లస్ అదేవిధంగా చిన్నపిల్లలకి ఇది క్రియేట్ చేసిన మార్కెట్ ఇంపాక్ట్ ఏంటి అంటే ఎస్కేయూస్ రెడ్యూస్ చేయడం. ప్రతిసారి మనం కొత్త షూస్ కొనకుండా ఆ షూస్ అంటే మేబీ ఐడియల్లీ 3 to 4 years అదే సెట్ మనతో పాటు అది కూడా గ్రో అవుతుందన్నమాట. సో ఇప్పటివరకు ఐ థింక్ ఓవర్ 3,000+ యూనిట్స్ గ్రో అయ్యారు. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 100% గ్రోత్ తోటి ప్రజెంట్ 12 lakhs రెవెన్యూ జనరేట్ చేస్తున్న ఈ కంపెనీ. ఇదేం పాత కంపెనీ కాదు, 2022, ఆల్మోస్ట్ జస్ట్ అప్రాక్సిమేట్లీ 2 to 3 yearsలో ఇక్కడ వరకు స్కేల్ చేసిన కంపెనీ. మరిన్ని వివరాల కోసం ప్రాబ్లీ ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి. ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ ద ప్రొడక్ట్స్.